మన హైదరాబాద్లో 1500 సంవత్సరాల గుడి ఉందన్న విషయం మీకు తెలుసా? మనకు తెలియనివి చాలా ఉంటాయి. దేవుడి దయ వల్ల, చాలామంది ఇంట్రెస్ట్ వల్ల ఈ మధ్య అందరూ కూడా గుళ్ళని మంచిగా చేసుకొని మనం పూజ చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పే టెంపుల్ మన హైదరాబాద్లోనే ఉంది. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ కొలనులో వాటర్ తీసుకొచ్చి ప్రతిరోజు దేవుడికి పూజ చేస్తారు. ఇక్కడ ఇంద్రేశ్వర స్వామి దేవస్థానం అంటారు. ఇక్కడ మన కోసం ఏంటంటే బ్రహ్మసూత్ర లింగం ఉంటుంది. బ్రహ్మసూత్ర లింగం మాత్రం 1500 సంవత్సరాల ముందుది. బ్రహ్మసూత్ర లింగానికి ఒక్కసారి అభిషేకం చేస్తే 1000 సార్లు చేసినట్టు లెక్క అన్నమాట. ఇక్కడికి చాలామంది వస్తుంటారు, ఏ టైంలో అయినా వస్తుంటారు. అందరి కోసం దేవుడు అవైలబుల్ ఉండాలి కాబట్టి, అంటే డోరు టైం అయినప్పుడు టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా, వాళ్ళందరి కోసం బ్రహ్మసూత్ర లింగాన్ని టెంపుల్ బయటే పెట్టారనమాట. మీరు ఏ టైంకైనా రావచ్చు, మంచిగా అభిషేకం చేయొచ్చు. కులంలో వాటర్ డైరెక్ట్గా మీరే తీసుకొని అభిషేకం చేసి పూజ చేయొచ్చు అనమాట. చాలా పెద్ద లింగం ఉంటుంది, చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది. కొలను కూడా చాలా పెద్దగా ఉంది. మన కోసం సీజన్స్ బట్టి లోటస్లు కూడా చాలా ఉన్నాయి. టెంపుల్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చాలా పెద్ద టెంపుల్ ఇది. ఇక్కడ ఈ ఆర్చ్ వచ్చేసి వరంగల్ ఖిలా అంటారు కదా, ఆ ఆర్చ్ని పోలి ఉంటుంది. అంటే ఇక్కడ ధ్వజస్తంభం పైన డమరుకం ఉంటుంది. ఇది ఝాన్సీ లక్ష్మీబాయి తనే స్థాపించారు అని చెప్తారంట. ఈ టెంపుల్ వచ్చేసి 4 years నుంచి మంచిగా ఎవ్రీడే పూజలు చేస్తున్నారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పిల్లల కోసం, అలాగే పిల్లలు కలగాలని పూజ చేస్తారు. ఇంత పెద్ద కొండ పైన రాముని పాదం చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. కొండపైన మనకు డైరెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఈ టెంపుల్లో గోశాల కూడా ఉంది. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడు టైం కుదిరినా సరే పట్టాంచెరు దగ్గర ఈ టెంపుల్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి రండి.